హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. అరటికాయ తొక్కలను పడేస్తున్నారా? ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు పడేయరండి. లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమని చూద్దాము. టిప్ నెంబర్ 1 అండి. స్టీల్ నారు మనం యూజ్ చేసిన తర్వాత ఏం చేస్తాము? ఈ నారును పడేస్తాం కదండి. మీరు ఏం చేయాలి అంటే పడేసే ముందు కత్తెరతో ఈ విధంగా కట్ చేయండి. కత్తెర కూడా షార్ప్ అవుతుందండి. చాకు కూడా అంతేనండి. బాగా స్టీల్ నారుతో ఈ విధంగా రుద్దండి. చాకు షార్ప్ అవుతుందండి. ఎప్పుడైనా చాకు కానీ కత్తెర కానీ షార్ప్ లేకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, పొద్దునే గ్యాస్ ఆన్ చేయడానికి వెళ్తే చూడండి లైటరు పనిచేయడం లేదండి. మీరు ఏం చేయాలి అంటే ఒక బడ్సు తీసుకొని లోపల అంతా గలీజ్ ఉంటుంది కదండి. మీరు దీని లోపల ఉన్న నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, సేమ్ ఈ విధంగా నీట్గా క్లీన్ చేయండి. తర్వాత మీరు గ్యాస్ అనేది ఆన్ చేస్తే లైటర్ బాగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. టిప్ నెంబర్ 3, టమోటోను మనము టమోటో చట్నీకి కానీ గుజ్జుకు కానీ దీనిపైన పొట్టు తీసేయాల్సి వస్తుంది కదండి. మీరు గ్యాస్ పైన చూడండి ఫోర్క్ స్పూన్కి ఈ విధంగా గుచ్చి కొద్దిసేపు ఈ విధంగా తిప్పండి చాలు. చూడండి చూపిస్తున్నాను. మీకు బాగా సులభంగా పొట్టు అనేది వస్తుందండి. మీరు ఎప్పుడైనా టమోటా పొట్టు తీయాలన్నప్పుడు ఈ టిప్ అనేది ట్రై చేయండి. కావాలంటే ఒకసారి చూడండి ఎంత నీట్గా వస్తుంది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 4 అండి. మనము అరటికాయలను తిన్న వెంటనే తొక్కలను ఏం చేస్తామండి? పడేస్తాం కదండి. మీరు ఇక ముందు పడేయవద్దండి తొక్కలను. చూడండి నేను ఈ అరటికాయ తొక్కలను చిన్నగా కట్ చేసుకుంటున్నానండి. కత్తెరతో కానీ చాకుతో కానీ మీరు కట్ చేసుకోండి. ఎన్ని అరటికాయలను తిని ఉంటారో అన్ని తొక్కలను ఒక 2 రోజులవి కానీ అలాగే పెట్టి కట్ చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా నేను అన్నీ కట్ చేసుకున్నానండి. తర్వాత 1 లీటరు నీళ్లు తీసుకున్నానండి. దీనిలో అరటికాయ తొక్కలను వేస్తున్నానండి. చూడండి ఈ విధంగా. తర్వాత గ్యాస్ పైన పెట్టండి. నేను ఇక్కడ గ్యాసు మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. బాగా మరగడానికి వదిలేయండి. చూడండి ఇప్పుడు బాగా మరుగుతుంది కదా. గ్యాస్ అనేది ఆఫ్ చేద్దామండి. తర్వాత స్టెయినర్లో నీట్గా వడగట్టండి. మనకు తొక్కు ఏమీ అవసరం లేదండి. నీళ్ళు మాత్రమే కావాలండి. చూడండి ఈ నీళ్ళు బాగా చల్లగా కావడానికి వదిలేయండి. నేను ఇక్కడ ఓవర్ నైట్ వదిలేసానండి. రాత్రి అంతా వదిలేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. చూడండి ఈ నీళ్ళు కలర్ చేంజ్ అయ్యాయి కదండి. మీ పూల చెట్లు సరిగ్గా పూలు పూయడం లేదు, అలాగే చెట్లు కూడా పెరగడం లేదు అనేవాళ్ళు ఇది 15 రోజులకు ఒకసారి అరటికాయ తొక్కలను పడేస్తారు కదా. తొక్కును పడేసే బదులు మీరు చెట్లకు ఈ నీళ్లను వేయవచ్చండి. ట్రై చేయండి ఒకసారి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. టిప్ నెంబర్ 5 అండి. నేను ఇక్కడ గోధుమ పిండిని మనము ఒక్కోసారి మార్నింగ్ ఎక్కువగా చేస్తాం కదండి. ఇది మీరు అలాగే పెట్టే బదులు ఒకటి స్టీల్ బాక్స్ తీసుకోండి. దీనిలో పెట్టి బాగా చేతులతో ఈ విధంగా ఒత్తండి. అలాగే దీనిపైన కొంచెము ఆయిల్ వేసి బాగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఈ విధంగా పెట్టి తర్వాత చపాతీ చేస్తే చాలా బాగా సాఫ్ట్గా వస్తుందండి. మీ పిండి కూడా బాగుంటుందండి. ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.